నంద్యాల జిల్లా గోస్పాడ్ మండలం తెల్లాపురి గ్రామంలో శ్రీ శ్రీ యాటగిరి నరసింహస్వామి జీర్ణోద్ధరణ సంప్రోక్షణ మరియు నూతన విగ్రహ గణపతి శివలింగ ఆంజనేయ ధ్వజస్థిర ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమము 6వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం అనగా మంగళవారం నుండి 8వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం అనగా గురువారం వరకు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం తాటిపాటి వెంకటరమణ శర్మ గారి బృందం చేత నిర్వహించబడును. కావున భక్తాదులు మరియు గ్రామ ప్రజలు ఈ ప్రతిష్ట కార్యక్రమంకు విచ్చేసి శ్రీ శ్రీ యాటగిరి నరసింహస్వామి దైవానుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం 7వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం అనగా బుధవారం ఎద్దుల పుల్లన్న గారి కుమారుడు ఎద్దుల ఓబులేసు గారిచే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. నంద్యాల జిల్లా గోస్వాడ మండలం తెల్లపూరి గ్రామంలో మనకు లక్ష్మీ యాటగిరి నరసింహస్వామిది ఇది మన ఉత్సవం జరుగుతున్న ప్రతిష్ట. మనము చుట్టుపక్కల గ్రామస్తులు పెద్దలు అందరూ కలిసి ఈ గుడికి సహకరించినారు. ఇది ఒక ఎస్సీ కాలనీలో నిర్మించడం అనేది తెల్లపూరులో. ఈ తెల్లపూరులో ఎస్సీ కాలనీ నిర్మించినారు కాబట్టి గ్రామ పెద్దలు చిన్న పెద్ద అంతా కలిసి ఈ గుడి నిర్మించుకున్నారు. దగ్గర దగ్గర ₹1 కోటి వరకు సందాలు కానీ వాళ్ళ కష్టార్జితం కానీ వసూలు చేసుకొని వాళ్ళు గుడిని నిర్మించుకున్నారు. కాబట్టి ఈ తెల్లపూరి గ్రామంలో 6, 7, 8 వరకు భోజనాలు జరుగుతున్నాయి. కచ్చరా ఉంది. కొంచెం చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మందికి కొంతమందికి తెలియదు కాబట్టి మాకు కొంచెం ఎక్కువ శాతం ఇది పబ్లిసిటీ కాలేదు. ఈ ఎస్సీ కాలనీ కాబట్టి మన ఎవరు సహకరించడం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఆడికి కొంచెం తెలిసి తెలియక కొంతవరకు వాళ్ళు వెనకబడి ఉన్నారు. కాబట్టి ఏదో తిరుగు మరుగుబడి 2-3 ఏళ్ల నుంచి కష్టపడి గుడి నిర్మించుకున్నారు. ఈ దేవుడు ఎప్పుడో మన అహోలం నిర్మాణం కాలం నుంచి ఉంది కాబట్టి ఈ గుడిలో కొంచెం భక్తితో శ్రద్ధతో పని చేసుకొని జీవించే వాళ్ళకు బాగా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ గుడిని వాళ్ళు నమ్ముకొని ఈ ఎస్సీ కాలనీ అయినా కూడా గుడిలో వాళ్ళు నమ్ముకొని మంచిగా వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు అందరూ సుఖ సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంతో ఘనంగా ఎంతో గ్రాండ్ గా ఎక్కడా చేయలేని మన జిల్లాలో ఎక్కడ జరగరాని ఒక ప్రతిష్ట జరుగుతుంది. ఎక్కడ కూడా ఈ ఎస్సీ కాలనీలో ఎక్కడ కూడా ఇటువంటి గుడిని నిర్మాణం చేయలేదు. ఎవరు కూడా ఏ ఒక ఎమ్మెల్యే సహకారం లేదు, ఎంపీల సహకారం లేదు, మంత్రుల సహకారం లేదు. ఒక మన తిరుపతి దేవస్థానం ట్రస్ట్ వాళ్ళ సహకారంతో వీళ్ళ కష్టాతీతంతో ఏదో తులం పొలం అనేది మామూలుగా మన గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అంత సహాయం చేసి ఎక్కువ శాతం ఈ గ్రామస్తులు ఈ ఎస్సీ కాలనీ వాళ్ళే ఎక్కువ అమౌంట్ వేసుకొని ఎక్కువ కష్టపడి వాళ్ళ పంటల్లో నుంచి కొంతవరకు తీసి వాళ్ళ కష్టాతీతం దీనికి దారపోసినారు. కాబట్టి వాళ్ళని సహకరించామని చెప్పేసి మన జిల్లా వ్యాప్తంగా ఈ తెల్లపూరి గ్రామస్తులు సహకరించి వాళ్ళ గుడిని జయప్రదం చేయాలని చెప్పేసి నా పేరు ఓబులేసు, నేను వేడుకుంటున్నా. నా పేరు శ్రీనివాసు. ఈ ఓలం పుట్టినాల నుంచి పూర్వగతం నుంచి గుడి పైన ఇక్కడ వచ్చి తీర్మానం అయింది. ఇంకా దాతలు అందరూ అప్పటి నుంచి మేము కట్టించుకోలేక దాతలు అందరూ ఊర్లో రైతులు గ్రామ రైతులు పెద్దలు అందరూ కలిసి సహకరించినారు. మాకు ఈ గుడికి సత్యమైన దేవుడు కాబట్టి మేము పోదెంక లేకుండా ఉన్నాం. ఇది అందులో పుట్టిశీల, ఇది మామూలుగా పెట్టినది గురించి కాదు, పుట్టిశీల కాబట్టి మేము అందరి సహకారంతో భోజనాలు గీజనాలు పెట్టి ప్రతిష్ట చేస్తున్నాం. 7, 8 లాస్ట్ 6, 7, 8వ తారీఖు అందరికీ భోజనాలు ఎక్కడెక్కడలో వచ్చి భోజనాలు చేసుకోవచ్చు. అన్నదాతలు భోజనాలకు ఇచ్చిన దాతల గురించి వాళ్ళే తీసుకొచ్చి వేసిపోయినారు. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఈ తెల్లపూరి గ్రామం ఎస్సీ కాలనీలో మొత్తం అందరు ఎక్కడెక్కడ ఉన్న ప్రజలలో వచ్చి భోజనాలు భోజనం చేసుకుని ఆశీర్వాదం తీసుకొని దేవునితో పోవచ్చు. తెల్లపూరి గ్రామం గోస్పాడ మండలం కర్నూలు జిల్లా ఈ నెల 6, 7, 8 లక్ష్మీ నరసింహస్వామి గుడి ప్రతిష్ట జరుగుతుంది. అందరూ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.